హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే 10th క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి సోషల్లో లాస్ట్ చాప్టర్ అండి, 7th యూనిట్. ఇది మనకి జాగ్రఫీలో లాస్ట్ యూనిట్ అండి. జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు, లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. ఈ టాపిక్కి రిలేటెడ్గా నేను 20 క్వశ్చన్స్ అయితే ప్రీవియస్గా చేస్తాను. సో వన్స్ ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వీడియో అండి. ఇందులో కూడా మనకు 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇది మీకు ర్యాపిడ్ రివిజన్గా యూజ్ అవుతుంది. అలాగే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యి ప్రతిదీ కూడా బుక్ ఇక్కడ. సో ఎక్కడ చూసినా కూడా మనం లైన్ టు లైన్ గ్యాదర్ చేసి ప్రతి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉండే ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ ద ఫుల్ వీడియో ప్లీజ్. మై ఛానల్ని కన్నా ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో 21 బిట్ చూడండి. క్రింది వాటిలో ఏ రాష్ట్రం హెచ్విజే పైప్ లైన్లకు అనుసంధానించబడలేదు? సో హెచ్విజే అనేది ఫుల్ ఫామ్ చూడండి. హెచ్ అంటే హజీరా, వి అంటే విజయ్పూర్, జే అంటే జగదీష్పూర్. సో మరి దీనికి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర. 22nd క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఎస్టీడీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఎస్టీడీ యొక్క పూర్తి రూపం ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్, సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్. క్వశ్చన్ నెంబర్ 23, ఏ రాష్ట్రం హెచ్విజే పైప్ లైన్ ద్వారా అనుసంధానించబడలేదు? సో ఏ రాష్ట్రము, సో ముందు వచ్చింది అది మనకు వేరే అండి, ఇది వేరే. అంటే మనకు ఒకటే రాష్ట్రం ఏమి ఉండదు కదా, ఎస్విజే పైప్ లైన్ ద్వారా అనుసంధానించబడలేదు. సో మరి దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి, ఆన్సర్ రాజస్థానం. నెక్స్ట్ 24th క్వశ్చన్, క్రింది ఓడరేవులలో దేశంలోని ప్రధాన ఇనుప ఖనిజ ఎగుమతి ఓడరేవు ఏది? సో ఆన్సర్ వచ్చేసి పి, మనకు బి అండి. ఇది వచ్చేసి మార్మాగోవా ఓడరేవు, గోవాలో అయితే ఉంటుంది. మార్మాగోవా ఓడరేవు దేశంలోనే ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసే ఓడరేవు ఇదైతే. 25th క్వశ్చన్, లోతట్టు నది తీరంలోని ఓడరేవులో ఏది? లోతట్టు నది తీరంలోని ఓడరేవు ఏది? సో ఆన్సర్ వచ్చేసి కోల్కతా అండి. లోతట్టు నది తీరంలోని ఓడరేవులు వచ్చేసి కలకత్తా. 26th క్వశ్చన్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కింది వాటిలో ఏ రకమైన రోడ్లు ప్రత్యేక ప్రోత్సాహాన్ని పొందాయి? సో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింది వాటిలో ఏ రకమైన రోడ్లు ప్రత్యేక ప్రోత్సాహాన్ని పొందాయంటే గ్రామీణ రోడ్లు అండి. అంటే మనకు మారుమూల ప్రాంతాలలో ప్లస్ గ్రామాలను పట్టణాలతో కలిపే గ్రామీణ రహదారులు అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గ్రామీణ రోడ్లు, గ్రామీణ రోడ్లు. 27th క్వశ్చన్, హిమాలయాల వంటి పర్వత ప్రాంతాలలోని ఎత్తైన ప్రాంతాలలో మీరు ఈ క్రింది రవాణా మార్గాలలో దేనిని కనుగొంటారు? సో హిమాలయాల వంటి పర్వత ప్రాంతాలలోని ఎత్తైన ప్రాంతాలలో మీరు ఇక్కడుండే రవాణా మార్గాలలో దేనిని కనుగొంటారు? సో దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి రోడ్డు మార్గాలు, ఆన్సర్ రోడ్డు మార్గాలు. 28th క్వశ్చన్, వస్తువులు మరియు సేవలను వాటి సరఫరా స్థానాల నుండి డిమాండ్ ఉన్న ప్రదేశాలకు తరలించే మార్గాలను క్రింది వాటిలో ఏది అని పిలుస్తారు? సో చూడండి ఇక్కడ. సో ఎలా పిలుస్తారండి? రవాణా వ్యవస్థ అండి. వస్తువులు మరియు సేవలు వాటి యొక్క సరఫరా స్థానాల నుండి డిమాండ్ ఉండే ప్రదేశాలకు తరలించేదే రవాణా వ్యవస్థ. నెక్స్ట్ 29th క్వశ్చన్, భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్లను కలిగి ఉంది. మరి దాని పొడవు సుమారుగా ఎన్ని కిలోమీటర్స్లో ఉండవచ్చు అంటే 62.16 లక్షల కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ అయితే ఉంది. మరి దాని పొడవు వచ్చేసి 62.16 లక్షల కిలోమీటర్స్. నెక్స్ట్ 30th క్వశ్చన్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది? సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ్రో అని చెప్పాను కదా అండి. సో అది వచ్చేసి మనకు 1960లో అయితే స్థాపించారు. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే సంస్థ మనకు 1960లో అయితే స్థాపించబడింది. 31 క్వశ్చన్, హై వెస్ట్ కోస్ట్ వెంబడి వస్తువులు మరియు ప్రయాణికుల కదలికలను సులభతరం చేసిన రైల్వే ఏది? హై వెస్ట్ కోస్ట్ వెంబడి వస్తువులు మరియు ప్రయాణికుల యొక్క కదలికలను సులభతరం చేసిన రైల్వే ఏది? సో మరి దానికి ఆన్సర్ వచ్చేసి కొంకన్ రైల్వే అండి, కొంకన్ రైల్వే. 32, ఎగువ అస్సాంలోని చమురు క్షేత్రం ద్వారా కాన్పూర్ పైప్ లైన్కు అనుసంధానించబడని క్రింది ప్రదేశాలలో ఇది కొంచెం మనకు డిఫికల్ట్గా ఉంటుంది. దానికి టెక్స్ట్ బుక్లో 1 or 2 టైమ్స్ చదవండి.
సో ఎగువ అస్సాంలోని చమ్రు క్షేత్రం ద్వారా కాన్పూర్ పైప్ లైన్కి అనుసంధానించబడినది ఏదైనా ఉందంటే అది ఢిల్లీ అండి. 33 ఈ క్రింది రాష్ట్రాలలో ఏది సలయ ద్వారా జలంధర్ పైప్ లైన్కు అనుసంధానించబడలేదు ఏదైనా ఉందంటే అది మనకు ఉత్తరాఖండ్ అండి. సో సలయ నుండి విరామ్గామ్, మధుర, ఢిల్లీ అండ్ సోనిపట్ మీదుగా పంజాబ్లోని జలంధర్ వరకు మనకి దీనికి సంబంధించిన ఆన్సర్, కానీ లేనిది వచ్చేసి ఉత్తరాఖండ్. 34th క్వశ్చన్, దేశంలోని ఏ ప్రాంతంలో విమాన ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? దేశంలోని ఏ ప్రాంతంలో విమాన ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? ఈశాన్య రాష్ట్రాలండి. ఆన్సర్ ఈశాన్య రాష్ట్రాలు. క్వశ్చన్ నెంబర్ 35, పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో తపాలా త్వరగా డెలివరీ చేయడానికి వీలుగా ప్రవేశపెట్టబడింది. సో తపాలా సంస్థలు ఉన్నాయి కదా, సో ఎన్ని డేస్కి డెలివరీ చేయడానికి వీలుగా ప్రవేశపెట్టిందంటే సో 6 అండి, 6. పెద్ద పట్టణాలు మరియు నగరాల్లో తపాలా త్వరగా డెలివరీ చేయడానికి వీలుగా ప్రవేశపెట్టింది 6. 36, లోహ రోడ్లు అంటే? సో లోహ రోడ్లు అంటే అన్ని వాతావరణ రోడ్లు అంటే ఇక్కడ మనకు మెటల్డ్, అన్మెటల్డ్ రోడ్స్ అనేవి ఉన్నాయండి. సో దీనికి సంబంధించిన క్లారిటీగా మీరు పేజ్ నెంబరు 149 అయితే చూడండి, దానిలో క్లియర్గా అయితే ఉన్నాయి. సో అన్ని వాతావరణ రోడ్లనే మనము లోహ రోడ్లు అంటారు. నెక్స్ట్ 37 క్వశ్చన్, గుజరాత్లోని హజీరా నుండి గ్యాస్ పైప్ లైన్లు క్రింది వాటిలో ఏ రాష్ట్రంలోని జగదీష్పూర్ను కలుపుతాయి? గుజరాత్లోని హజీరా నుండి గ్యాస్ పైప్ లైన్లు క్రింది వాటిలో ఏ రాష్ట్రంలోని జగదీష్పూర్ను కలుపుతాయి? సో దీనికి సంబంధించిన సమాధానం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఆన్సర్ ఉత్తరప్రదేశ్. 38, క్రింది వాటిలో ఏ జాతీయ రహదారిని షేర్ షా సూరి మార్గ్ అని పిలుస్తారు? క్రింది వాటిలో ఏ జాతీయ రహదారిని షేర్ షా సూరి మార్గ్ అని పిలుస్తారు? సో మనకు ఆన్సర్ వచ్చేసి జాతీయ రహదారి 1 అండి. జాతీయ రహదారి 1ని షేర్ షా సూరి మార్గ్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 39, స్వాతంత్రం వచ్చిన వెంటనే ముంబై ఓడరేవులో వాణిజ్య పరిమాణాన్ని ఉపయోగించిన మొదటి ఓడరేవు ఏది? సో స్వాతంత్రం వచ్చిన వెంటనే ముంబై ఓడరేవులో వాణిజ్య పరిమాణాన్ని ఉపయోగించిన మొదటి ఓడరేవు ఖండియా అండి. సో ఆన్సర్ వచ్చేసి ఖండియా. అండ్ లాస్ట్ బిట్, ముంబై ఓడరేవులోని రద్దీని తగ్గించడానికి మరియు ఈ ప్రాంతానికి హబ్ పోర్టుగా పనిచేయడానికి క్రింది వాటిలో ఏ ఓడరేవును ప్లాన్ చేస్తారు? సో మరి ఆన్సర్ ఏంటండి ఇక్కడ? జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు. మనకి ముంబై ఓడరేవులో విశాలంగా ఉంటుంది, అలాగే సహజ సిద్ధమైన చక్కని ఆశ్రయం కల్పించే అతిపెద్ద ఓడరేవు. సో ఇదండి ఈ టాపిక్కి సంబంధించిన టాప్ 40 క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో ఇందులో ఉండే ప్రతి క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మరీ చెప్తున్నా, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. న్యూ సిలబస్ ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా 1 or 2 టైమ్స్ టెక్స్ట్ బుక్ని చదవండి. బట్టి పట్టడం కాకుండా కొంచెం అర్థం చేసుకుంటూ చదవడానికైతే ట్రై చేయండి. అండ్ జాగ్రఫీ మాత్రం ఈజీగా ఉంది. నెక్స్ట్ ఎకనామిక్స్ కూడా మనకి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే 10th క్లాస్కి రిలేటెడ్గా చాలా అంటే చాలా వరకు మ్యాచ్ అయి ఉన్నాయి. ఇంకా హిస్టరీ చూడాలండి. ఈ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎకనామిక్స్ చేయాలా, హిస్టరీ చేయాలనేది కొంచెం డైలమాలో అయితే ఉన్నాను. మ్యాక్సిమం ఏదైనా సరే కొంచెం మీకు లేట్ అయినా సరే క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తానండి. ఐ హోప్ మీకు ఇక్కడ ఉండే క్లాస్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ కూడా యూస్ఫుల్ అంటే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన హైప్ అని ఉంటుంది, దాన్ని కూడా చేసేయండి. సో చేసే ప్రతి వీడియో కూడా 5 minutes కానివ్వండి, 20 minutes కానివ్వండి, కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. ప్రిపేర్ అవుతూ మీరు నేర్చుకోవాలి, సో అందరు నేర్చుకోవాలనే ఒక చిన్న ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూసారనేసి అనుకుంటున్నానండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.